సో ఈ ఆలయంలో ఎర్రపోచమ్మ నల్లపోచమ్మ ఆలయం చంపాపేట్ ఈ ప్రాంగణం అంతా కూడా ఇంత వైభవంగా ఇంత సుభిక్షంగా ఉండడానికి కారణం వీళ్ళే అన్నమాట. సో కమిటీ ఆలయ కమిటీ మెంబర్స్ వీళ్ళంతా కూడా ఇంత ఘనంగా ఈ బోనాల పండుగ నిర్వహిస్తున్నారు అని అంటే దానికి అంతటికీ ప్రధాన మూల కారణం అయితే వీళ్ళే. వాళ్ళ భుజస్కంధాల పైన ఈ ఆలయానికి ప్రతిసారి జాతరలాగా బోనాల ఉత్సవం జరిపిస్తూ ఉంటారు. సో వారిని అడిగి తెలుసుకుందాం ఈ ఆలయం చరిత్ర ఏంటి, ఈ ఆలయానికి ఇంత ప్రఖ్యాతి ఎలా వచ్చింది అనేసి. సో నమస్తే అండి భాస్కర్ రెడ్డి గారు. సో ఏంటి ఎలా ఈ ఆలయం ఇంతగా సక్సెస్ అయిపోయింది అంటే చాలా మంది ఎక్కడెక్కడి నుంచో కుగ్రామాల నుంచి కూడా వచ్చి ఈ ఆలయాన్ని సందర్శిస్తున్నారు. మా యొక్క ఆలయ పవిత్రత ఏంటంటే ఇక్కడ కొన్ని వేల సంవత్సరాల నుంచి మా పెద్ద మనుషులు ఇక్కడ చిన్నగా ఆలయం నిర్మించారు. ఆ ఆలయాన్ని ఒక 10 సంవత్సరాల కిందనే మా కమిటీ మెంబర్స్ అందరూ కలిసి ఈ ఆలయం చాలా చిన్నగా ఉంది, ఊరు చాలా డెవలప్ అయింది, చుట్టుపక్కల కాలనీలు కూడా ఎక్కువ లేకుంటే ఇప్పుడు కాలనీలు కూడా చాలా పెద్దగా అయిపోయి ఈ ఆలయాన్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలని కమిటీ అంతా నిర్ణయించుకొని సుమారుగా 3 కోట్ల రూపాయలు అందరి దగ్గర తీసుకొని వచ్చి ఈ ఆలయం నిర్మించబడింది. ఈ ఆలయం వచ్చిందంటే మేము చిన్నప్పటి నుంచి చూస్తాం. ఇక్కడ చుట్టుపక్కల నేను ఇప్పుడు నాకు 45 సంవత్సరాలు దాకా ముందు మా ఫాదర్ వాళ్ళ ముత్తతలు కూడా ఈ ఆలయాన్ని చాలా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయ పవిత్రత ఏంటంటే ఇక్కడ కోరుకున్న కోరిక తప్పనిసరిగా నెరవేరుతుంది. ఉదాహరణ మేము ఊరు వాళ్ళం ఇక్కడ కోరుకోకుండా కానీ బయట నుంచి వ్యక్తి కాలనీ వ్యక్తులు కానీ వేరే ఊరు నుంచి ఒక సెటిల్ అయిన వచ్చి కూడా పెళ్లి కాని వాళ్ళు లేకుంటే ఎక్కడైనా అమెరికా వెళ్ళే వాళ్ళు ఏదైనా వాళ్ళకి హాని జరిగితే ఇక్కడ హోమం చేయించుకోవాలని వాళ్ళ తాడుతోని ఈ గుడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ గుడికి ఏంటంటే మేము ఆలయం ఇంత పెద్ద కట్టిన తర్వాత కూడా చుట్టుపక్కల కాలనీ కాదు సుమారుగా ఇక్కడ సరూర్ నగర్, సైదాబాదు, ఈ లింగోజి కూడా ఎలిమినేర్ కాన్స్టిట్యున్సీలో పెద్ద ఆలయంగా వెలువడింది. ఈ ఆలయం వచ్చిన తర్వాత కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఆలయం పూజలు కాకుండా ప్రతిరోజు కూడా అమ్మవారి అభిషేకం చేయిస్తాం. అభిషేకం ఖచ్చితంగా అభిషేకం ఉంటుంది. ఇక్కడ చిన్నపిల్లలకు విద్యాభిషేకము, పెళ్లి కాని వాళ్ళకి హోమాలు చేయడము, ఈ విధంగా ఒక్కొక్కటి 15 సంవత్సరం జరుగుతుంది. కాబట్టి ఈ ఆలయానికి ముఖ్య గమనిక ఏంటంటే 51 చుట్లు అమ్మవారికి ఒక కోరిక కోరుకొని చుట్టుముట్టు ఒక 51 చుట్లు తిరుగుకుంటూ అంటే అందరూ పెన్తోని టిక్ కొడుతుంటారు కాదు, కాయిన్స్ 1 రూపీ కాయిన్స్, 2 రూపీ కాయిన్స్ ఒక్కొక్క కాయిన్ వేసుకుంటూ చుట్టూ తిరిగితే కోరిక నెరవేరుతుందని మేము చెప్పింది కాదు, కోరుకునే వాళ్ళు చెప్పింది. మేము కూడా ఇంతవరకు తిరగాలి. వాళ్ళని చూసి నేను తిరిగిన, నీకు పుట్టి పెరిగిన తర్వాత ఆలయాన్ని మమ్మల్ని కట్టి కూడా మేము తిరగలే కానీ వాళ్ళు చెప్తే నీ కోరిక నేను తిరిగితే నా కోరిక నెరవేరింది. అది వాస్తవం. అంత పవిత్ర అమ్మవారు. ఇక్కడ అమ్మవారు ఇద్దరు అమ్మవారు ఉంటారు, నల్లపోచమ్మ, ఎర్రపోచమ్మ, ఇద్దరు అక్క జిల్లాలుగా ప్రతి ఒక్క ఈ చుట్టుముట్టు సుమారు 50 కాలనీలకు ఇక్కడ జిల్లాలో కూడా కానీ సరూర్ కానీ సైదాబాద్ కానీ మీరు ఇప్పుడు ఇక్కడ గౌలి కూడా నడుస్తుంది, బల్కపేట ఎల్లమ్మ టెంపుల్, ఇక్కడ అటువంటి ఈ టెంపుల్ కూడా ఆ టెంపుల్ ఏ విధంగా పోయిందో ఆ విధంగా ఈ టెంపుల్ వెలువస్తూ ఉంది. భాగ్యనగరంలో చాలా తక్కువ ఆలయాలు ఇంత ప్రసిద్ధిగాంచాయి. లాల్ దర్వాజా, ఉజ్జయిని అమ్మవారు వీళ్ళందరి తర్వాత వరుసలో ఈ ఆలయం వచ్చేసిందని చెప్పొచ్చు. చాలా కంగ్రాట్స్ టు యూ. సో మీ పేరండి? నా పేరు మధుసూదన్ రెడ్డి. చంపపేట గ్రామంలో ఈ ఆలయం కట్టడానికి చాలా ఇబ్బంది పడ్డాము, కష్టపడి ఆలయం నిలిపించుకున్నాము. మా తాతలు ఎప్పుడో చిన్నప్పుడు కాంటే చిన్న గుడి చిన్నది పెట్టిన తర్వాత మా నాయన పీరియడ్ అయిపోయింది, మా పీరియడ్ నెక్స్ట్ మా పిల్లల పీరియడ్ కూడా వస్తుంది. కొంతమంది కూడా ఇబ్బంది చేస్తున్నారు. అయినా పోరాడి గుడి డెవలప్ చేసి ఆ డెకరేషన్ చూడండి, కష్టపడి డెవలప్ చేసి చేతి నుంచి కూడా పైసలు వేసుకుంటున్నాం. మేము చేతి నుంచి పైసలు వేసుకొని గుడి నిర్మిస్తున్నాము, పబ్లిక్ సేవ చేస్తున్నాం. పొద్దున సాయంత్రం మధ్యాహ్నం నుంచి షురూ చేస్తే ఇప్పటి వరకు పబ్లిక్ పొద్దున 6 o'clock నుంచి సాయంత్రం 10:30, 11 వరకు కూడా పబ్లిక్ ఆగరు. అయినా పబ్లిక్ సేవ చేస్తున్నాము. ఇంకా పబ్లిక్ సేవ చేసుకోవాలి, మాకు అదృష్టం కలిగితే పబ్లిక్ సేవ చేస్తాము, గుడి ఇంకా డెవలప్ చేస్తాం. పుణ్యాన్ని మూట కట్టేసుకుంటున్నారనమాట. సూపర్. అంటే నాకు తెలిసి ఇక్కడ ఉన్న ఆడపిల్లలు కానీ ఇప్పుడు చాలామంది పిల్లలు మా బస్తీలో నుంచి కానీ మా కుటుంబ సభ్యులు కానీ ఇక్కడ మీకు అమ్మవారి దుర్గామాత పూజ చేస్తుంటాం. చిన్న అమ్మవారిని పంచి అమ్మవారు పెట్టేది, వినాయకం పెట్టేది. ఇక్కడ అమ్మవారు మొక్కిన తర్వాత ప్రతి ఒక్కరు నాకు గెలిచి 20 మంది పిల్లలు ఫారెన్ సెటిల్ అయిపోయారు. వారితో పాటు ఇక్కడ పెళ్లి చేసుకుని వాళ్ళ భార్యను వెళ్ళిపోయారు. అక్కడి నుంచి కూడా మాకు ఫండ్స్ పంపిస్తూ ఉంటారు. సుమారు ఇక్కడైతే చాలా మంది పెళ్లి కానీ అమ్మాయిలు అబ్బాయిలు ఇక్కడ హోమం చేయించుకుంటే కంపల్సరీ పెళ్లి అయితే వాళ్ళు మాకు చెప్పడం విశేషం. రాగానే బోనాల కంటే ఎక్కువ తొట్టెలు కనిపిస్తాయి. తొట్టెలు అంటే మామూలుగా కోరిక నెరవేరిన తర్వాత కడతారు. ఎన్ని తొట్టెలు అసలు మీరు చూడవచ్చు. 8 తొట్టెలకు ముట్టుకుంటే ఫుల్ పెద్ద తొట్టెలు చిన్న తొట్టెలు కూడా కట్టారు, చాలా తొట్టెలు కట్టారు. అంటే మా నమ్మకం ఎక్కువ, పబ్లిక్ వేరే కాళ్ళ నమ్మకం ఎక్కువ. వాళ్ళని చూసి మేము నేర్చుకుంటున్నాము. ఇప్పుడు ఇంత అమ్మవారు పవిత్రమా అని పెట్టి పుట్టి పెరిగినాము, అమ్మవారు ఆలయం కట్టినాము, ఆ శక్తి మాకు అమ్మవారు ఇచ్చింది. కానీ ఇంత పొడవు అమ్మవారు అని వాళ్ళు చెప్తే మాకు గెలిచింది. అంతేనమ్మా. వచ్చి చూస్తే కానీ అమ్మవారి పవర్ తెలియదు అంటారు. నిజంగా చాలా చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయండి. రాగానే అసలు వెళ్ళబుద్ధి కాదు. సంవత్సరాల చరిత్ర ఈ గుడికి అప్పటి నుంచి పెద్ద నుంచి చేసుకుంటూ వస్తామంటే అప్లై చేస్తాము. అందరి సహాయకారం మాకు మంచిగా ఉంటే గుడి ఇంకా డెవలప్ చేస్తాం.
అందరు బాగుండాలి. గుడి ఇంకా డెవలప్ చేస్తాం మేము. పబ్లిక్ సేవ చేసుకుంటే మా అదృష్టంగా భావిస్తాం మేము. అమ్మ ప్రభుత్వం నుంచి మాకు మన కేసీఆర్ గవర్నమెంట్ చెప్పి 10 సంవత్సరాల నుంచి 20,000, 50,000 ఇప్పుడు ₹1,00,000 దాకా మాకు బోనాలకు పంపిస్తూ ఉంటారు. మున్సిపల్ సిబ్బంది కూడా కొంచెం వాళ్ళు ₹20 లైట్లు వేస్తారు. మిగతా అది మాకు అసలు మాత్రమే సుమారుగా 5 లక్షల ఖర్చు ఉంటుందమ్మా. ఇక్కడ పొద్దున్న నుంచి 10 నుంచి 15,000 మంది పబ్లిక్ వస్తారు. ఇంకా 12 వరకు ఉంటే ఇదే ఫ్లోటింగ్ ఉంటుంది. అది అయినప్పటికీ కూడా మీరు ఏమాత్రం తగ్గకుండా అందరూ కలిసికట్టుగా ఒక యూనిటీగా మీరు కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. సో కంగ్రాట్స్ టు యూ. సో చాలా మంది యువకులు కూడా ఉన్నారు, మాట్లాడతారండి. గౌతమ్ రెడ్డి గారు నమస్కారం అండి. ఆలయంలో భక్తి అంటే చాలా మంది యువకులకి ఈ మధ్య భక్తి తగ్గిపోతుంది. కాకపోతే మీ కమిటీలు అన్ని కలిసి ఆలయం మళ్ళీ దైవత్వంలోకి తీసుకెళ్ళి ఈ అమ్మవారు వచ్చేసి మా ఊరు ఆడపరచండి. మేము అట్లనే పోసుకుంటాము, ఊరు మొత్తం అట్లనే పోసుకుంటాయి. చాలామంది నేను నార్మల్గా కనుక్కుంటా కదా, చాలామంది 10 days వస్తుంది కదా రెంటర్స్. వాళ్ళు ఎక్కడ ఉన్నా మళ్ళీ ఎక్కడనే వచ్చి మొక్కిపోతారు ప్రతి బోనాకి. వాళ్ళ చుట్టాలు అందరూ వచ్చి మొక్కినాక డిస్టిక్ నుంచి చుట్టాలు వస్తారండి. వాళ్ళు మొక్కినాక మళ్ళీ వాళ్ళ కోరిక మళ్ళీ ప్రతి బోనా పండుగకి వాళ్ళు వచ్చి ఇక్కడ దర్శనం వేసుకొని వెళ్తారు. అమ్మవారు ఇక్కడ ఆలయంలో ఈ చంపాపేట గ్రామానికి, చంపాపేట ఈ ప్రాంతాన్ని మొత్తం కాచే ఒక ఆడపడుచుగా వాళ్ళు కొలుస్తున్నారు. ఒక దేవతలా కాదు, ఇంట్లో ఒక ఆడబిడ్డలాగా. ఇందాక మనం చూసాం ఒక ఒడి బియ్యం అంటే ఒడి నింపడం కానివ్వండి, అమ్మవారికి బోనం సమర్పించడం, తొట్టెలు సమర్పించడం, పసుపు కుంకుమలు ఇవ్వడం, ఇవన్నీ కూడా మన ఇంట్లో ఒక ఆడబిడ్డను ఎలా అయితే చూసుకుంటామో అంతే అందంగా, అంతే పుష్కలంగా అమ్మవారిని సంతోషపరుస్తూ నిత్యం వాళ్ళు కాచుకుంటూ ఉన్నారు. కాబట్టి అమ్మవారు కూడా వాళ్ళకి తిరిగి ఇంత సిరి సంపదలు ఇస్తోంది. చూశారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, న్యూస్ టుడే తెలుగు డైలీని ఫాలో చేయండి.